మాత్రం యాక్సెప్ట్ చెప్పాలి. ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి సినిమా జనాల్లోకి తీసుకొచ్చారు. చాలా బాగుంది. నిజంగా మనమందరం కూడా థియేటర్లో సినిమా చూస్తూ ఉంటే మనం చూసినట్టు అందులో మనమే ఉన్నట్టు తీసుకొని నిజంగా మైండ్ బ్లోయింగ్. నాకైతే కళ్ళకు నీళ్ళు ఆగలేదు ప్రతి సీన్ కూడా. ఎందుకంటే నిజంగా నేనే అలా చేసాను కూడా. యాక్చువల్గా అది ఏదైతే చూపించారో అలాగే మేము చెరువులో ఆడుకున్నాము, డైరాట్లేదు అది కూడా ప్రతి ఒక్కటి సీన్ కూడా చిన్నప్పుడు మనం ఏదైతే చేసాం అన్నీ తీసుకొచ్చి సినిమాలో పెట్టుకున్నారు. నిజంగా వంశీ గారి డైరెక్టర్ కదా, సూపర్. మీరు గురించి కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా తీసుకొచ్చి పెట్టారు. చాలా మంది మ్యూజిక్ విషయానికి వస్తే కనుక చాలా బాగుంది. కరెక్ట్గా బాధాకరం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ మా ఫ్రెండ్స్ కూడా అలా జరిగింది. సో ఏం చేయాలి, నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సూపర్. స్టోరీ ఇంకా మందే స్టోరీ కనిపించేది ఏమన్నా ఆ స్టోరీ మనం చూసుకున్నట్టు ఉంటుంది. థియేటర్లో చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆ బోట్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ బోట్ల సాంగ్స్ కూడా చాలా బాగుంది. మధ్యలో నిహారిక గారు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాం అంటే నిహారిక గారు అసలు కనపడలేమో అనుకున్నా కానీ కరెక్ట్గా బోట్ల చేయడానికి ఆ పాటలో జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అంటే దీంట్లో మెగాస్టార్ ఎంట్రీ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనంటారా? మెగాస్టార్ ఎంట్రీ కూడా ఉందని చూసాను, చూడలేదు అందుకనే. వేరే సినిమాలకి సినిమా మాట్లాడడం అర్థమైందా? వీడైతే అవ్వచ్చు నువ్వు కమిటీ గురించి సినిమా చూసాక నువ్వు క్వశ్చన్ అడిగి ఎవరినైనా క్వశ్చన్ మాత్రం అడగమాట. చాలా బాగుంది. అందరికీ అసలు ఎవరితో కూడా ఒక క్యారెక్టర్ పోయింది తీసేద్దాం అన్నట్టయితే లేదు. అందులో చేసిన ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పాప చేసింది, ఆ పాప దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఓవర్లుగా అందరూ సూపర్ చేశారు. అంతే లాగా ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది మాకు సినిమా. చాలా బాగుంది. అదే చెప్తున్నా కదా, ఓట్లు సాంగ్ వచ్చేటప్పటికి నిహారిక గారు కనపడాలనుకున్నాం కానీ కరెక్ట్గా ఓట్లు టయానికి మంచి ఎంట్రీ అయితే ఇచ్చారు. సూపర్. నిజంగా నిహారిక గారు మీరు తోపు. అంతే ఇలాంటి సినిమాలు ఇంకా తీయండి చాలు. ప్రొడ్యూసర్ గా నిహారిక మేడంకి ఎన్ని మార్కులు? 100కి 100 ఇవ్వచ్చు ఈ సినిమాతో. 100కి 100. నెక్స్ట్ వంశీ గారికి ఇలాంటి సినిమాలు ఇంకెన్నో వస్తాయి. మంచి లైఫ్ ఉందండి. డైరెక్టర్ గా ఫస్ట్ చిత్రంగా ఫస్ట్ ఫిల్మ్ తీసినట్టు అనిపించిందా లేకపోతే ఒక 10 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగా అనిపించింది? ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అని కాదండి. నిజంగా ఆ డైరెక్టర్ గారు తీసిన విధానం మేమే వెళ్ళి అక్కడ చేస్తున్నట్టు ఉంది. అంత బాగా చూపించారు. సూపర్.